భాగస్వామ్య ఖాతా, ఆస్తి అప్పుల పట్టి, లాభ నష్టాల పట్టిక. కామర్స్లో ఇలాంటి చిట్టాపద్దులు చిక్కులుగానే కనిపిస్తాయి. అకౌంటెన్సీలో భాగస్వామ్యం అధ్యాయంపై మంచి పట్టు సాధిస్తే ఈ చిక్కుల్ని అవలీలగా విప్పొచ్చు. సెకండ్ ఇయర్ కామర్స్ విద్యార్థులు ఎదుర్కొనే ఇలాంటి మరికొన్ని క్లిష్టమైన సమస్యలకు సులువైన మార్గాలు చెబుతున్నారు సీనియర్ అధ్యాపకులు తిప్పారెడ్డి. నమస్కారం, నా పేరు తిప్పారెడ్డి. అకౌంటెన్సీ ఏ విధంగా చేయాలి, పార్ట్ ఏలో థియరీ క్వశ్చన్స్ ఏ విధంగా రాస్తే మనకు మార్క్స్ హైయెస్ట్గా వస్తాయి, మార్క్స్ ఈ ఉన్న రోజుల్లో మనకు తక్కువ రోజుల్లో మనకు మార్క్స్ ఎక్కువ రావాలంటే ఏ విధంగా మనము పేపర్ ప్రజెంటేషన్ చేయాలి, మ్యాక్సిమంగా స్టూడెంట్స్ కన్నీ డౌట్స్ వస్తుంటాయి. కాబట్టి మనము ఇక్కడ హ్యాండ్ రైటింగ్, పేపర్ ప్రజెంటేషన్ నీట్నెస్ ఇవి చాలా ఇంపార్టెంట్. నా పేరు సతీష్. పార్ట్ ఏ, పార్ట్ బి ఈ రెండింటిలో మొదట ఏది స్టార్ట్ చేస్తే బాగుంటుంది సార్? ఫస్ట్ మీరు ఏది పర్ఫెక్ట్గా ఉన్నారనేది ఇంపార్టెంట్. ఒకవేళ అకౌంటెన్సీ పర్ఫెక్ట్ ఉంటే అకౌంటెన్సీని స్టార్ట్ చేయండి, థియరీ పర్ఫెక్ట్ ఉంటే థియరీ స్టార్ట్ చేయండి. కానీ ఇక్కడ మనం ఏదైతే స్టార్ట్ చేసామో అది కంప్లీట్గా ఒకేసారి ఉండాలి. సార్, నా పేరు మానస. ఇందాక మీరు చెప్పినట్టు పేపర్ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ అన్నారు కదా, అది ఎలా ప్రజెంట్ చేయాలి? ఫస్ట్ ఏంటంటే హ్యాండ్ రైటింగ్ నీట్నెస్ చూస్తారు. అంటే వాళ్ళకు ముందుగా మీ హ్యాండ్ రైటింగ్ క్లుప్తంగా మంచి అర్థమైందనుకోండి, వాల్యుయేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మనము ఇక్కడ ఫస్ట్ ఒక ఆన్సర్ రాసిన తర్వాత ఇంకొక ఆన్సర్ మధ్యలో ఒక లైన్ వదిలిపెట్టేసేయండి. ఎందుకంటే ఒక క్వశ్చన్ తర్వాత ఒక ఆన్సర్ రాసిన తర్వాత ఇంకొక ఆన్సర్కు ఏమవుతుందంటే రెండు కలిపినదంటే అది ఒకే ఆన్సర్ టైప్ కనిపిస్తుంది. కాబట్టి ఒక ఆన్సర్ రాసిన తర్వాత సెకండ్ ఆన్సర్కి మీరు ఏం చేసారంటే మధ్యలో ఒక లైన్ వదిలిపెట్టేసేయండి. అదేవిధంగా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏ సెక్షన్ అయితే మనం స్టార్ట్ చేసామో ఆ సెక్షన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఒకవేళ మనము ఏం చేసామంటే ఎక్స్ట్రా రాయాలనుకుంటే మనం ఏంటంటే అక్కడ హెడ్డింగ్ పెట్టండి, ఎక్స్ట్రా క్వశ్చన్ అని పెట్టి మనం ఏంటంటే దాన్ని రాస్తే అక్కడికి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏంటంటే ఏదైతే మనం ఎక్స్ట్రా రాసామో ఇంతకుముందు రాసిన ఆన్సర్స్ ఒకవేళ మనకు అంటే రెండు కరెక్షన్ చేస్తారు, వాల్యూ రెండు చేస్తారు. కాబట్టి మనకేంటంటే ఎక్స్ట్రా రాసిన దానికి ఎక్కువ మార్క్స్ ఉన్నాయా, ఇంతకుముందు రాసిన దానికి ఎక్కువ మార్క్స్ ఉన్నాయో చూసి మనకి ఏదైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో అవి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనము ఎక్స్ట్రా రాసినా కూడా మనకు ఎక్కువ మార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్, నా పేరు నవ్య. సిలబస్ చేంజ్ అయింది కదా, పేపర్ ప్యాటర్న్లో కూడా ఏమైనా చేంజెస్ జరుగుతాయా? పేపర్ ప్యాటర్న్లో చేంజెస్ ఏం లేదు. ఇక్కడ సిలబస్ చేంజ్ అనేది కూడా ఏమవుతుందంటే ఇప్పుడు అకౌంటెన్సీలో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంతకుముందు ఉండే, అది తీసి ఏం చేస్తారంటే కంప్యూటరైజ్ అకౌంటింగ్ అని పెట్టారు ఇక్కడ. అంటే కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే పేపర్ చేంజ్ అనేది ఎక్కడ లేదు. ఇప్పుడు మనము పార్ట్ ఏలో ఏ విధంగా 50 మార్క్స్కు 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్ అనేది ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా అకౌంటెన్సీలో కూడా మనం ఏంటంటే ఫస్ట్ 20 మార్క్స్ క్వశ్చన్, తర్వాత 10 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే ఒక మనకు లాస్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇంతకుముందు ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేది 3 క్వశ్చన్స్ ఇచ్చారు, 3 ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే 2 ప్రాబ్లమ్సే, ఒక డిప్రిసియేషను మరియు సింగిల్ ఎంట్రీ సిస్టమ్. అంటే ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, డిప్రిసియేషను ఇవన్నీ ఉండేవి. కాబట్టి మనము ఇక్కడ మాత్రము డిప్రిసియేషన్, సింగిల్ ఎంట్రీ 2 ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే 3 ప్రాబ్లమ్స్ చేసే విధంగా ఒక 3 క్వశ్చన్స్ వచ్చేది. సార్, నా పేరు ఉదయ్ సార్. నాన్ ట్రేడింగ్ కన్సర్న్కి కన్సర్న్మెంట్ ప్రాబ్లం చాయిస్ ఉంటుంది కదా, ఏ ప్రాబ్లం చూస్ చేసుకుంటే బెటర్? కన్సర్న్మెంట్ నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్లో మనకు నాన్ ట్రేడింగ్ కన్సర్న్స్ అనేది ఒకే అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. అది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నథింగ్ బట్ మనము ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ ఫైనల్ అకౌంట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు పర్ఫెక్ట్ ఉంటారు. కాబట్టి అక్కడ సేమ్ దీన్ని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ నామినల్ అకౌంట్, అక్కడ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా చేశారో ఇది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ పర్ఫెక్ట్ ఉంటారు. కాబట్టి ఇది చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఒకే అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లు. కాబట్టి మనం ఏంటంటే దీంట్లో రెవెన్యూ నేచర్ ఉన్న ఐటమ్స్ మాత్రమే ఇక్కడ తీసుకోవాల్సింది. కాబట్టి మనం ఏంటంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో పర్ఫెక్ట్ ఉన్నారు. కాబట్టి మనం ఇక్కడ ఇది చేసుకోవడానికి మార్క్స్ కూడా మనకి ఏంటంటే 10 మార్క్స్కు 10 మార్క్స్ ఇక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. సార్, కామర్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ యూనిట్ నుండి వస్తాయి? ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ మరియు 5th యూనిట్, ఈ 3 యూనిట్లకి వెళ్ళి 3 క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఫస్ట్ యూనిట్ మీకు ఏం చేస్తుందంటే ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్.
సెకండ్ యూనిట్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఫిఫ్త్ యూనిట్ ప్రిన్సిపల్స్ అండ్ మేనేజ్మెంట్. మీకు ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ 2 క్వశ్చన్స్ మనం రాయాల్సింది ఏం చేస్తుంటే 2 క్వశ్చన్సే. అంటే అక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తారు, మనం రాయాల్సింది 2 క్వశ్చన్స్ కదా. ఫస్ట్ 2 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ ఉన్నట్లయితే మనకు 20 మార్క్స్ రావడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. సార్ ఎగ్జామ్స్లో టైం సరిపోవట్లేదు, మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎగ్జామ్స్లో మేము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి? టైం మేనేజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏం చేస్తుంటే ఇక్కడ అకౌంటెన్సీలో పార్ట్నర్షిప్లో 20 మార్క్స్ ప్రాబ్లం ఉంది. ఈ 20 మార్క్స్ ప్రాబ్లము మనం 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు 10 మార్క్స్ ఉంది నాన్ ట్రేడింగ్ కన్సర్న్. మీరు నాన్ ట్రేడింగ్ కన్సర్న్ తీసుకోండి, ఓన్లీ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం అదేంటంటే 10 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా 5 మార్క్స్ డిప్రిసియేషన్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి మనము దాన్ని ఒక 2-3 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. అదేవిధంగా మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్, అవి ఈజీగా 2 మార్క్స్ 5 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడానికి మనకు 10 మినిట్స్ సరిపోతుంది. టోటల్ మనం పార్ట్ బి కంప్లీట్ చేయడానికి 50 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా మనం ఏంటంటే ప్రోఫార్మాస్, ఇంకా డెబిట్ క్రెడిట్లు అవన్నీ ఎక్కడన్నా మనం హెడ్డింగ్స్ రాయడానికి ఒక 10-15 మినిట్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే 1 అవర్ 5 మినిట్స్ 10 మినిట్స్లో మనం టోటల్ కంప్లీట్ చేయాలి. ఇంకా మనకేంటంటే ఎక్స్ట్రా చూసుకోవడానికి కూడా టైం మిగులుతుంది. ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి టైంను మనము ఎక్సిడ్ కాకుండా చూసుకోవాలి. సార్ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ మేము ఏ యూనిట్ నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, 5th యూనిట్, 4th యూనిట్. ఇక్కడ మనము ఏం చేసుకుంటే ఇక్కడ 5 మార్క్స్ 4 క్వశ్చన్స్ వస్తాయి. అదేవిధంగా మీరు 3rd యూనిట్ తీసుకున్నారనుకోండి, 3rd యూనిట్ మనకి క్వశ్చన్ ఏంటి ఎంటర్ప్రీనర్ ఉంది. ఈ ఎంటర్ప్రీనర్కి ఏంటంటే 5 మార్క్స్ మీకు 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఫస్ట్ యూనిట్లో మనం ఏంటంటే మార్కెటింగ్, ఫైనాన్షియల్ మార్కెటింగ్, సెకండ్ యూనిట్లో బిజినెస్ సర్వీసెస్, నెక్స్ట్ 4th యూనిట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది. అదేవిధంగా మనము 5th యూనిట్లో ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది. అదేవిధంగా 3rd యూనిట్లో మన ఎంటర్ప్రీనర్ ఉంది. ఎంటర్ప్రీనర్లకి మనకు 2 క్వశ్చన్స్ 5 మార్క్స్ 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 2 మార్క్స్ కూడా 2 క్వశ్చన్స్ వస్తాయమ్మా. సార్ తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్? తక్కువ టైంలో అంటే ఇప్పుడు మనం కామర్స్ గురించి ఇంతవరకు ఏం ప్రిపేర్ కాకపోయినా ఇప్పటి నుంచి చదువుకున్న మనము మ్యాక్సిమం మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు మనం పార్ట్ ఏలో తీసుకుందాం. పార్ట్ ఏలో ఫస్ట్ యూనిట్ మనకు ఫైనాన్షియల్ మార్కెట్స్, స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. ఈ చాప్టర్లోకి వెళ్ళి మనకు 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. సెకండ్ యూనిట్ బిజినెస్ అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్, దీనిలోకి వెళ్ళి 10 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్. అంటే ఇక్కడ మొత్తం టోటల్ 2 యూనిట్స్లోకి వెళ్ళి మనకి ఎన్ని క్వశ్చన్స్ మార్క్స్ ఎన్ని అవుతున్నాయి మనకు ఇక్కడ అంటే 34 మార్క్స్. అంటే ఈ 2 యూనిట్లకి వెళ్ళి మనకు 34 మార్క్స్ వస్తున్నాయి. అదేవిధంగా పార్ట్ బిలో తీసుకోండి, పార్ట్నర్షిప్లో 20 మార్క్స్ ప్రాబ్లం ఉంటుంది. 20 మార్క్స్ పార్ట్నర్షిప్లో మనకు 20 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది, 2 మార్క్స్ 2 కూడా రావడానికి అవకాశం ఉంది, 2 క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అంటే అక్కడ మనకేమవుతుందంటే 24 మార్క్స్. ఇంకా సింపుల్గా ఇంకొక చాప్టర్ మనం ఏంటంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ తీసుకోండి. సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనకు చిన్న ప్రొఫార్మా వేసి అదే 2-3 మినిట్స్లో కంప్లీట్ చేయొచ్చు. అది చిన్న ప్రొఫార్మా చేసుకొని మనకు అక్కడ మనం స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ అంటే ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫేర్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అదొక్క ప్రొఫార్మా మనము పర్ఫెక్ట్ ఉంటే దాంట్లో మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు క్లోజింగ్ క్యాపిటల్కు డ్రాయింగ్స్ యాడ్ చేస్తున్నాం, అడిషనల్ క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్స్ మైనస్ చేస్తున్నాం, అయిపోతుంది. ఈ విధంగా మనం ఏంటంటే పార్ట్ బిలో 2 యూనిట్స్, అకౌంటెన్సీలో పార్ట్ బిలోకి వెళ్ళి మనము పార్ట్నర్షిప్ అండ్ సింగిల్ ఎంట్రీ తీసుకుంటే టోటల్గా మనకు ఇక్కడ 24 పార్ట్నర్షిప్లోకి వెళ్ళి 7 మార్క్స్ సింగిల్ ఎంట్రీస్లోకి వెళ్ళి వస్తున్నాయి. కాబట్టి 5 మార్క్స్ ఒకటి వస్తుంది ప్రాబ్లం, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి మనకు 7 + 24 అంటే ఇవి 31 + 34 అంటే మనకి ఇక్కడ 65 మార్క్స్. చూడండి, ఒక 2 చాప్టర్స్ అంటే దీంట్లో పార్ట్ ఏలో 2 చాప్టర్స్, పార్ట్ బిలో 2 చాప్టర్స్ తీసుకుంటే 65 మార్క్స్ మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకుని వెంబడే ఫస్ట్ 1 or 2 టైమ్స్ మనము నిదానంగా
మనము ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్ క్వశ్చన్ పేపర్ను తరోగా చదువుకున్నట్లయితే ఎగ్జామ్స్లో ఆన్సర్స్ రాయడానికి మనకు ఇంకా గుర్తుకొస్తుంటాయి కాబట్టి ఆన్సర్స్ రాయడానికి అనేది చాలా ఈజీగా అవుతుంది. మంచి హైయెస్ట్ మార్క్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామ్స్కు రాయబోయే స్టూడెంట్స్కి అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్.